రాష్ట్రంలో నిరంకుశ వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు కలిసి వచ్చే అన్ని శక్తులను కలుపుకుని వెళ్లాలని, దీనికి అనుగుణంగా ఇండియా కూటమి ఐక్య పోరాటాలను ఉధృతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమిని బలోపేతం చేయాలని సమావేశంలో తీర్మానించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవాడలో నిన్న నిర్వహించారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమిని బలోపేతం చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ వివిధ రంగాల ఉద్యోగులు, కార్మికుల పోరాటములు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం 11 లక్షల కోట్లు అప్పులు చేసిందని అన్నారు. మరో 40,000 కోట్ల రుణాలు తీసుకువచ్చేలా అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వివాదాస్పదమైన ఏపీ భూ హక్కుల చట్టాన్ని ముందుకు తెచ్చారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తూనే రానున్న ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. విశాఖ జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ ఘటన కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఘటన పూర్తి వివరాలు తెలియజేయాలని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్కు మహిళా కమిషన్ లేఖ రాసింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఆదేశించింది. బాధిత బాలిక వివరాల గోప్యత పాటించడంతో పాటు వైద్య సదుపాయం, రక్షణ కల్పించాలని మహిళా కమిషన్ ఆదేశించింది. రాజకీయాల్లో నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తులు ఉండాలనేది తన అభిలాష అని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. రాజకీయం, ప్రజాసేవ అంటే చాలా త్యాగం చేయాలని, అంత త్యాగం ఉన్నవాళ్లే రాజకీయాల్లోకి రావాలన్నారు. తాను పుట్టిన ఊరికి సేవ చేసే భాగ్యం విజయవాడ ప్రజలు, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ఇచ్చారని తెలిపారు. తన కుటుంబ సభ్యులెవరూ విజయవాడ పశ్చిమం నుంచి పోటీ చేయరని స్పష్టం చేశారు. తాను ఎంపీగా లేకపోతే హాయిగా ఉంటుంది, పార్టీ నుంచి పోతే విజయవాడ పార్లమెంట్ మొత్తం దోచుకు తినొచ్చు అనేది తనను వ్యతిరేకించే వారి ఎజెండా అని పేర్కొన్నారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని కేశినేని భవన్లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పట్నాల హరిబాబు, ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ వైశ్య, ఎస్సీ, బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ, ప్రజాసేవలోకి వచ్చేవారిలో కొందరు తాము ఇంత పెట్టాము, దానికి 10 రెట్లు ఎక్కువ సంపాదించాలనే అజెండాతో వచ్చేవారు కొందరైతే, కులం, మతం పేరు చెప్పో, బ్లాక్మెయిల్ చేసో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా రాజకీయాల్లోకి రావడం ఈ మధ్య ఫ్యాషన్ అయిందని అన్నారు. ఎంపీగా తన అధికారాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని, తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా అలాగే ఉండాలనేది తన కోరిక అని పేర్కొన్నారు. విజయవాడ పార్లమెంటుకు తానొక కాపలా కుక్క అని, ఆయన తినడు, తిననీయుడు, దోచుకోడు, దోచుకోనివ్వడు అనే భావన తనను వ్యతిరేకించే వారిలో ఉందని అన్నారు. 2014లో తాను ఎంపీగా పోటీ చేస్తే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 14,000 మెజారిటీ ఇచ్చారని, 2019లో 8,500 మెజారిటీ వచ్చిందని చెప్పారు. చాలా మందిని చూస్తాం, ప్రజాసేవలోకి వస్తూ ఉంటారు. ఎందుకు వస్తాం? ఎజెండా ఏంటంటే, మేము ఒక ఇంత పెట్టాం, మేము దానికి 100 రెట్లు ఎక్కువ సంపాదించుకోవడానికి అన్నట్టు ఉంటాను. లేదంటే కొంతమంది కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో, బ్లాక్మెయిల్ చేసో డబ్బులు సంపాదిస్తున్న ఎజెండాగా రాజకీయాల్లోకి వస్తాం. ఇంకా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. లేదా ఎవరైనా డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్లోనూ ఇంకా మోసాలు చేసి, ఆ మోసాలు చేసి, ఈ మోసాలు చేసో కొంచెం డబ్బులు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అయిపోదామని, ఎంపీ అయిపోదామని వస్తున్న పరిస్థితి కూడా చూస్తాం. రాజకీయం అంటే, ప్రజాసేవ అంటే చాలా త్యాగం కావాలి, సాక్రిఫైస్, సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి. అంత త్యాగం ఉన్నవాళ్లే రాజకీయంలో రావాలి. అంతేగాని మేమెంత డబ్బులు పెడతాం, తర్వాత ఎంత డబ్బులు సంపాదిస్తాం, ఇదే ఎజెండాగా ఉన్నవాళ్ళు రాజకీయంలోకి రావడం అంటే నాకైతే ఇష్టం ఉంటుంది. నేను రాజకీయంలోకి వచ్చిన పర్పస్ అది కాదు, నేను దాన్ని సహించను కూడా. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అంటే రాజకీయ పరిణితి కలిగినటువంటి నియోజకవర్గం. మనిషిని చూసి ఓటేస్తారు తప్ప ఇక్కడ పార్టీలను చూసో ఇంకోటే కాదు. పార్టీ సరైన వ్యక్తికి సీట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఓడిస్తాం, సరైన వ్యక్తికి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తాం అనేదానికి నా 2 ఎలక్షన్లే నిదర్శనం. అటువంటి రాజకీయ పరిణతి కలవనటువంటి నియోజకవర్గం ఎప్పుడు చెబుతా. విజయవాడ వెస్ట్ గురించి అన్ని కులాలు, అన్ని మతాలు సమానంగా ఉన్నటువంటి నియోజకవర్గం. బీసీలో మళ్ళీ అన్ని కులాలు, ఓసీలో అన్ని కులాలు. అటు వైశ్యాస్ ఉంటారు, ఇటు బ్రాహ్మణ్స్ ఉంటారు, కమ్మ ఉంటారు, రెడ్డి ఉంటారు. అట్లా బీసీల్లో నగరాలు ఉంటారు, యాదవులు ఉంటారు, మిగతా అన్ని చాలా కులాలు ఉంటాయి. అట్లాగే మీకు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, మీకు అన్ని ఇంత సమకూర్పుకున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రం కాదు ఉందంటే అది విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. అక్కడ ఓటర్లు కూడా
చాలా రాజకీయ పరిణితితో ఆలోచించి ఓటేసేటువంటి ఓటర్లు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు రోజువారీగా వాళ్ళ లీడర్ని. ఎంఎస్బీకి ఏంటి, కేసీఆర్ నాని ఏంటి, లేకపోతే ఒక కాళ్ళమని వ్యాపారస్తుడు ఏంటి, లేకపోతే కనవతర గుడ్డు దోస్తే వాళ్ళు ఏంటి, అన్నీ ప్రతిదీ వాళ్ళకి తెలుసు, ప్రతి చిన్న ఇంట్లో కూడా. దాన్ని బట్టే ఓటు ఉంటుంది అక్కడ. కాబట్టి మీ అందరూ కూడా చాలా ఇప్పుడు దాదాపు టీమ్ టీడీపీ విజయవాడ వెస్ట్ అంటే అన్ని రకాలుగా కూడా మరి రాధాకృష్ణ కానీ మీరందరూ కానీ ఒక టీమ్గా పనిచేస్తున్నారు మన వాళ్ళంతా కూడా. ఆ రోజు విజయవాడలో కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి 50 మంది కార్పొరేషన్ ఓడించారు. కార్పొరేషన్ రావాలి వాళ్ళ స్వార్థం కోసం ఓడించారు, అందరూ బలైపోయారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మేము ఇది లేదన్నప్పుడు వాళ్ళందరికీ నేను ఉన్నాను, మీరు ముందు పని చేయండి, ఇది మందే, అవినీతి పనులతో స్వార్థ పనులతో లాలూచి వ్యక్తులు కాదు, ఇది మీ అందరి కోసం నేను ఉంటానని చెప్పి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు చెప్పారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్లోకి వస్తున్నారని తమ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు తనతో చెప్పారన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు కాంగ్రెస్లో భారీగా చేరతారన్నారు. వైకాపా ప్రభుత్వంతో విసిగిపోయిన బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. ప్రతిపక్ష నేతగా పింఛన్ను 3,000 రూపాయలు చేస్తారని హామీ ఇచ్చిన సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఏటా 250 రూపాయలు పెంచుతూ మోసం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జగన్ వైఖరితో ఒక్కో పింఛన్దారు 30,000 రూపాయల వరకు నష్టపోయారని మండిపడ్డారు. పింఛన్దారులకు రాసిన లేఖలోనూ అబద్దాలు ముద్రించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి ముందు 200 రూపాయలుగా ఉన్న పింఛన్ను చంద్రబాబు 2,000కు పెంచారన్నారు. 34 లక్షలుగా ఉన్న లబ్ధిదారుల్ని 54.25 లక్షలకు పెంచారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లకు కూడా పింఛనిస్తే జగన్ రద్దు చేశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి సీఎం జగన్ను సాగనంపితేనే మహిళలకు భద్రత ఉంటుందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు, గంజాయి లభ్యత కారణంగానే మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. గతంలో రాజమహేంద్రవరంలోనూ ఇదే తరహా ఘటన జరిగిందన్నారు. సీఎం జగన్ నివాసానికి సమీపంలో దళిత యువతిపై సామూహిక అత్యాచారం ఘటనలో నిందితుడిగా ఉన్న వెంకట్రెడ్డిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని చెప్పారు. మన ప్రభుత్వమే కదా అనే భరోసాతో రౌడీ మోకలు రెచ్చిపోతున్నాయని మండిపడ్డారు. మహిళలంతా అపరకాలికలై జగనాసురుడి పీడ వదిలించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలోని కార్మికులు, మలేరియా విభాగంలోని కార్మికులు, చెత్త తరలించే వాహనాల్లోని డ్రైవర్లకు నెలకు 6,000 రూపాయల చొప్పున వృత్తిపరమైన ఆరోగ్య భత్యం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన జీవోను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నిన్న జారీ చేసింది. పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలో పనిచేస్తున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలోని కార్మికులు, మలేరియా విభాగంలోని కార్మికులు, చెత్త తరలించే వాహనాల్లోని డ్రైవర్లకు నెలకు 6,000 రూపాయల చొప్పున వృత్తిపరమైన ఆరోగ్య భత్యం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన జీవోను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ నిన్న జారీ చేసింది. పట్టణ, స్థానిక సంస్థలోని ప్రజా ఆరోగ్యం, ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులు గత వారం రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. వారి డిమాండ్లలో ఆరోగ్య భత్యం చెల్లించాలన్నది ఒకటి. వీధులు శుభ్రం చేస్తున్న, ఇళ్ల నుంచి వ్యర్థాలు సేకరిస్తున్న పొరుగు సేవల కార్మికులకు ప్రభుత్వం ఇప్పటికే ఆరోగ్య భత్యం చెల్లిస్తుంది. అయితే మిగతా డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో సమ్మెను కార్మికులు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం అంగన్వాడీల అక్కా చెల్లెమ్మలు ఆవేదనను ఇప్పటికైనా అర్థం చేసుకుని నూతన సంవత్సరంలో అయినా వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు విషయంలోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి నోరు తెరిచి ప్రకటన చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టరేట్ల ఎదుట బైఠాయిస్తామని హెచ్చరించారు. జనవరి 3 లోపు ప్రభుత్వం ప్రకటన చేయకపోతే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. దుర్గాపురంలోని సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుబ్బరావమ్మ, లలిత, విఆర్ జ్యోతి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె 21వ రోజుకు చేరుకుందని అన్నారు.
అంగన్వాడీలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నామని అన్నారు. 1,00,000 మంది అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా టెంట్లలోనే సమ్మె చేస్తున్నారని తెలిపారు. ప్రపంచమంతా రాష్ట్రమంతా నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్నాయని, కానీ అంగన్వాడీలకు ఎటువంటి వేడుకలు లేవని అన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం టెంట్లలోనే జరిగిందని, సంక్రాంతి పండుగ ఏమవుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం అంగన్వాడీలకు ఏదో వరగబెట్టేసినట్లు మంత్రులు అవాస్తవాలు చెబుతూ ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లాలని సూచించారు. మంత్రి బొత్స ప్రకటన బాధ్యతారాహిత్యంగా ఉందని, ప్రభుత్వం అంగన్వాడీలకు ప్రత్యామ్నాయం చూస్తే అంగన్వాడీలు కూడా ప్రత్యామ్నాయాన్ని చూస్తారని స్పష్టం చేశారు. చర్చల పేరిట కాలయాపన చేయకుండా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మల ఆవేదనని ఇప్పటికైనా అర్థం చేసుకొని వెంటనే నూతన సంవత్సరంలోనైనా వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు విషయంలో ముఖ్యమంత్రి గారు నోరు తెరిచి వెంటనే ప్రకటన చెయ్యాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే రేపు 3వ తారీఖున, జనవరి 3వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర బైఠాయింపు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజుకి అంగన్వాడీల సమ్మె 21వ రోజు చేరింది. అంగన్వాడీలు ఏమీ గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. చాలా శాంతియుతంగా, ప్రశాంతంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది అంగన్వాడీలు టెంట్లలోనే కొనసాగుతూ ఉన్నారు. ఒకవైపు ప్రపంచం అంతా, రాష్ట్రం అంతా నూతన సంవత్సర వేడుకలు జరుగుతూ ఉన్నాయి. కానీ అంగన్వాడీలకి ఏ వేడుకలు లేవు. ఈ 21 రోజుల నుండి క్రిస్టమస్ టెంట్లలోనే జరిగింది. నూతన సంవత్సరం ఈరోజు టెంట్లలోనే జరుగుతూ ఉంది. రేపు సంక్రాంతి లోపైన ఏమవుద్దో తెలియని పరిస్థితి. ముఖ్యంగా 21 రోజులైనప్పటికీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్లకుండా మంత్రుల కమిటీ, సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లు కాలయాపన చేశారు. జగనన్న బర్త్డే రోజైనా తీపి కబురు అందిస్తారనుకున్నాం. క్రిస్టమస్ రోజైనా తీపి కబురు అందిస్తారనుకున్నాం. నూతన సంవత్సరం ఈ రోజైనా సాయంత్రం 5 గంటలలోపు సీఎం గారు వేతనాల పెంపు, గ్రాడ్యుటీ ఈ రెండింటిపైన తక్షణమే ప్రకటన చేయాలి. లేని పక్షంలో 3వ తేదీ రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాలన్నింటినీ దిగ్బంధించి నిరసన తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రకటన చేయకపోగా సమ్మె కొనసాగింపు చేస్తామని చెప్తున్నాం. తాత్కాలికంగా ఎలిమెంటరీ స్కూల్ సెక్షన్ను సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ చేస్తామని బొత్స సత్యనారాయణ గారు తెలియజేస్తున్నారు. సమస్య ఉందని సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సమస్యను పరిష్కరించే దిశలో ఆలోచించాలి. కానీ తాత్కాలికంగా వాళ్ళకి పని అప్పచెప్తామంటే వాళ్ళ పని ఎవరితో చేయిస్తారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. కుటుంబాలను వదిలేసి పండగలు లేకపోయినా, ఏ జనవరి 1 లేకపోయినా కూడా బాధతో సమస్యలు పరిష్కరించాలని చెప్పి సమ్మెలో కూర్చొని ఉన్నాం. గత 4-5 సార్లు కూడా ప్రభుత్వ యంత్రాంగానికి 3 సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మా న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కరించండి. ఎన్నికలకు ముందు తెలంగాణ కంటే 1000 రూపాయలు వేతనము ఎక్కువ ఇస్తామన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట తప్పారు. ఇప్పుడు మేమేమి అడుగుతున్నాము? అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వండి. అలాగే సుప్రీంకోర్టు అమలు చేసినటువంటి గ్రాడ్యుటీని అమలు చేయండి. మినీ అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేసి మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా గుర్తించండి అని ఇలా 11 డిమాండ్స్ పెడితే అందులో 4 మాత్రమే ఈ యొక్క ప్రభుత్వము పరిష్కరించింది. మిగిలిన 7 సమస్యలను కూడా పరిష్కరించలేదు. కాబట్టి వెంటనే కూడా ఈ యొక్క ప్రభుత్వము స్పందించాలి. దాదాపు ఇప్పుడు మా యొక్క ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. మొన్నంతా కూడా ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మంత్రుల ఇండ్ల ముట్టడి కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు పాల్గొని యొక్క సమ్మెను ఉధృతం చేస్తున్నాము. నిధులు ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిపై నింద వేయటం సరికాదని ఎంటీఎంసీ అధ్యక్షులు వేమారెడ్డి తెలిపారు. నిధులు ఇవ్వలేదనే వ్యక్తి అంతకుముందు సీఎంఓ నుంచి 6 సార్లు కబురు పెట్టినా ఎందుకు వెళ్లలేదో సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన పార్టీకి నష్టం ఉండదని, వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రవేశపెట్టిన పథకాలు, వాటిని అందుకుంటున్న లబ్ధిదారులు, వీటి ప్రాతిపదికన ప్రజలు ఆలోచిస్తారన్నారు.
మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎంటీఎంసీ అధ్యక్షుడు వేమారెడ్డి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డికి సొంత ఆలోచనలు ఉన్నాయని, ఆ ఆలోచన ప్రకారం ఆయన పార్టీకి రాజీనామా చేశారని పేర్కొన్నారు. ఆయన ఏదో సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. పార్టీకి కష్టకాలంలో ఎంత సేవ చేశారో ఇక ఆయనకే తెలియాలన్నారు. తమ పార్టీకి ఎవరూ ప్రత్యర్థులు లేరని, ఉన్నవాళ్లు వాళ్ల పార్టీకి సేవ చేసుకుంటున్నారని అన్నారు. తమ పార్టీకి పోటీ ఎవరూ లేరని, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో గత 40 ఏళ్ల నుండి రాజకీయాలను పరిశీలిస్తున్నామని అన్నారు. ఏనాడు కూడా ఇక్కడ వ్యక్తుల పరంగా రాజకీయం నడవలేదని, పార్టీని బట్టి నడుస్తుందని పేర్కొన్నారు. నిధులు ఇవ్వలేదు అనే వ్యక్తి అంతకుముందు సీఎంఓ నుంచి నాకు తెలిసిన విషయం ఏంటంటే 6 సార్లు కబురు పెట్టారు ఆయనకి. 6 సార్లు కబురు పెట్టినా కూడా ఆయన రాలా. వచ్చి ఎంతవరకు వచ్చినాయి, ఎంతవరకు కావాలి, ఏమేమి ఫండ్స్ ఉన్నాయి అనేది సమీక్షించుకోవడానికి 6 సార్లు పిలిచారు. ఆయన వెళ్ళలేకపోతే ఎవరేం చేస్తారండి? ఇప్పుడు మిగతా కాన్స్టిట్యున్సీలకు ఎక్కడ నిధులు వెళ్ళలేదండి. వాళ్ళు సీఎంఓలోకి వెళ్ళి అడిగి వాళ్ళకి తెలియజేసి తెచ్చుకోలేదండి. నాకు రాలేదంటే మీరు మీ మనసులో ఏదో ఉంది ఆలోచన పెట్టుకొని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. మీరు ఈ మాట ఎప్పుడు దాకా అనలేదు. ఎప్పుడు వాళ్ళు మీరు రిజైన్ ఇచ్చి ఎమ్మెల్యేకి ప్లస్ పార్టీ పదవి కూడా రిజైన్ ఇచ్చి, మీరు పార్టీ సభ్యత్వాన్ని కూడా రిజైన్ ఇచ్చి ఇప్పుడు చెప్తున్నారు. మీరు ముందు ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడైనా అడిగారా ఆయన్ని? వాళ్ళు సీఎంఓలో పిలిస్తేనే మీరు వెళ్ళకపోతుంది. ఇంకా మీకు నిధులు ఇవ్వలేదు అనే మాట అంటాం కూడా ఇది సబబు కాదు. రాజకీయం అంటే వేరే లేదు. ఆయనకైతే సొంత ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచన ప్రకారంగా ఆయన వెళ్తున్నాడు. ఆలోచనలకు వెళ్ళేటప్పుడు ప్రతి వాళ్ళు ఎవరైనా సరే గూట్ని వీడేటప్పుడు ఏదోటి అంటారు, ఏదోటి అనాలిగా ఏదో అని చెప్పిపోతున్నారు. ఆయన ఏదో సత్యందుడు, ఆయన కూడా ఉన్నాడు రాష్ట్రం మీద. ఇంత నీతి నిజాయితీగా చేసిన ఆయన ఫోకస్ చేసుకోవడానికి ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళారు టీవీ ముందు. అవి ఎంతవరకు వాస్తవాలో, ఎంతవరకు పార్టీని ఆయన కష్టకాలంలో ఎంతవరకు చేశారో ఇక ఆయనకి తెలియాలి. చూస్తున్న ప్రజలకి మాకు బాగా తెలుసు. చేసేవాడు చేస్తారు, చేసుకోరండి. ఇంకా అభివృద్ధి అనేది కొంతవరకు జరిగింది. మా మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్తో జరిగింది. చాలా వరకు చేశారు. ఇంకా బిల్స్ పెండింగ్ ఉన్నాయి. మరి ఆయన ఇచ్చారంటున్నాడు. ఏమి ఇచ్చాడో ఏంటో మనకైతే తెలియదు. అది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసికట్టుగా పనిచేసి 2024లో నారా లోకేష్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య కోరారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో నారా లోకేష్ ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాల ద్వారా మంగళగిరి ప్రజలకు భరోసా కల్పించారని, గెలిచిన తర్వాత మంగళగిరిని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తారని చెప్పారు. మంగళగిరి మండలం చినకాకానిలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ టీడీపీ కార్యాలయాన్ని నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య నాయకులతో కలిసి నిన్న ప్రారంభించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి రూరల్ అధ్యక్షులు తోట పార్థసారథి, మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, మండల ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకట్, చినకాకాని గ్రామ పార్టీ అధ్యక్షులు గుమ్మ హరిబాబు, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి పలగాని నాగబాబు పాల్గొన్నారు. అనంతరం నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్తులు పార్టీ శ్రేణులకు స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చినకాకాని గ్రామంలో పార్టీ ఆఫీసు ఏర్పాటు చేయటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నారా లోకేష్ గెలుపుకు అందరూ కృషి చేయాలని, ఆయన గెలిచిన తర్వాత మంగళగిరిని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తారని చెప్పారు. ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రజలకు అవసరమైన థర్డ్ ఫ్రంట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి, ఎన్డీఏ కూటములు ఉన్నాయని, ఇంతవరకు దేశానికి, రైతులకు, కార్మికులకు, కర్షకులు, ఉద్యోగులకు ఆర్థికపరమైన విధానాలు ఎలా ఉంటే బాగుండేదనేది ఆలోచించకుండా ఎవరి స్టాండ్తో వారు పొత్తులు పెట్టుకుంటున్నారని చెప్పారు. దేశానికి, రైతులకి, కార్మికులకి, కర్షకులకి, ఉద్యోగస్తులకి ఎలాంటి ఆర్థిక విధానాలు ఉంటే బాగుంటుంది అనే దాని మీద స్పష్టమైన ఒక స్టాండ్ తీసుకోకుండా ఎవరి పాటిన వాళ్ళు
ఆయా పార్టీలతో ఎలయన్స్ పెట్టుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థని అలాగే ప్రజల్లో ఉన్న అసమానతల్ని బేరీజు వేసుకోకుండా కొన్ని నిర్ణయాలతో ఫోటో సెక్షన్లు, మీడియాలు, సమావేశాలు ఇలాగ అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఏం చేస్తే బాగుంటుంది అనే ప్రత్యామ్నాయం అనేది నేటికి కూడా మన ముందు లేని పరిస్థితి. దీని గురించి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్ నిర్మాణం యూనియన్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్ట్ అలయన్స్ ఇవి ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, ఆర్థిక నిర్మాణం గురించి, అలాగే ఆర్థిక ఫలాలు దేశ ప్రజలకు అందడం గురించి ఈ యొక్క ఫ్రంట్ ఉంటుంది. ఈ ఫ్రంట్లో దాదాపు రైతు ఆత్మహత్యలు ఉండవు, అలాగే రైతు ఆత్మహత్యలు కాకోకుండా వలసలు ఉంటాయి, ఆ వలసలు కూడా ఉండవు. అలాగే దేశంలో ఏదన్నా కోవిడ్ వస్తే సంవత్సరంలో 1-2 లాక్డౌన్లు పెట్టినా సరే ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. అలాంటి ఆర్థిక వ్యవస్థ కూలిపోకుండా మా వంతుగా మేము థర్డ్ ఫ్రంట్లో నిర్మాణం తీసుకుంటాం. అలాగే అన్ని విషయాల్లోనూ ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇవ్వడమే కష్టమైపోతుంది. ఇచ్చిన ఉద్యోగాలకి జీతాలు ఉండట్లా, జీతాలు ఇస్తుంటే జీతాలు పెంచట్లా, జీతాలు పెంచుతుంటే పెన్షన్లు ఇవ్వట్లా. ఇవన్నీ కూడా ఆర్థికపరమైన అంశాలు. ఇవన్నిటినీ కూడా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక థర్డ్ ఫ్రంట్లో ఒక నిర్ణయం ఉంటుంది.